హలో ఎవ్రీవన్. ఇందాక చెప్పాను కదా, మీరు ఎప్పుడైనా కర్ర బొగ్గుతో కాకుండా కొండ బొగ్గుతో మంట వేసుకున్నారని. మనం జనరల్గా మన సదరన్ స్టేట్స్లో ఎక్కడ ఇలాంటి మంట ఎప్పుడు చూడం. ఎందుకంటే మన సైడ్ అంతా కర్ర బొగ్గు వాడతారు. కానీ కొన్ని నార్త్ స్టేట్లో లైక్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ ఎక్కడెక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో మరియు సింగరేణి, అక్కడ మాత్రం ఈ మైన్స్ నుంచి తెచ్చిన బొగ్గుతోనే మంట వేసుకుంటారు, వంట చేసుకుంటారు. నిత్యావసరానికి ఏ విధమైన గ్యాస్ కన్నా ఎక్కువ చిన్న టీ షాప్ నుంచి ఇంటి దగ్గర వంట వరకు అన్నీ ఈ బొగ్గుతోనే చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ బొగ్గు మనకు అక్కడ మట్టి ఎలా లభిస్తుందో ఇక్కడ బొగ్గు అలా లభిస్తుంది అనమాట. ఇదే ఓన్లీ నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ సింగరేణి తమిళనాడులో నెవేలిలో కూడా కోల్ మైన్స్ ఉన్నాయి, అక్కడ కూడా కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది కాకపోతే ఇందులో ఉండే కొంచెం ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇది ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేయడం కూడా చాలా రిస్క్. ఎందుకంటే ఇందులోంచి కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది, మీథేన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ బొగ్గు మైన్స్ నుంచి వచ్చే బొగ్గు అనమాట. సో మన సౌత్ సైడ్ మ్యాక్సిమం యూజ్ చేయరు కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ప్రజలకి, నార్త్లో ఉండే ప్రజలకి ఇది అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇదే యూజ్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా నార్త్ ఇండియాకి వెళ్తే దీన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అక్కడ చూడొచ్చు, హోటల్స్లో కానీ టీ షాప్స్లో కానీ బొగ్గుతోనే తయారు చేస్తారు. లైక్ లిట్టీలు కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు, ఎనీథింగ్. చిన్న చిన్న షాప్స్లో, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో గ్యాస్ యూజ్ చేస్తారు, చిన్న చిన్న షాప్స్లో ఈ బొగ్గుతోనే వంటకాలు అవి స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ బొగ్గుతోనే మొత్తం. మీరు ఎప్పుడైనా అలాంటి వంటకాలు లిట్టి నార్త్ ఇండియాలో ఈ బొగ్గు పైన చేసిన టీ ఏమైనా తాగుంటే కింద కామెంట్ చేయండి.